ఆంధ్రాలో ఎస్పీగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన మూర్తికి 1990వ సంవత్సరంలో కోదాడ మండలం గుడిబండ గ్రామంలో తన భార్యకు పసుపు కుంకుమల కింద 452 సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమి ఇవ్వడంతో అది కాస్త ఇప్పుడు ఎకరం కోటిన్నర పలుకుతోంది. భూమికి ధరలు పెరగడంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తన భూమిలో నుంచి వెంచర్ దారి కోసం ఒక మట్టి రోడ్డు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే కోదాడ ఎమ్మెల్యేకి ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసినా ఫలితం లేదని రిటైర్డ్ ఎస్పీ మూర్తి మీడియా ముందు వాపోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ దారి కోసం తన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ తనకు న్యాయం చేయడం లేదని తెనాలికి చెందిన రిటైర్డ్ ఎస్పీ విఎస్ఆర్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు తెలియజేస్తే కోదాడ ఎంఆర్ఓ మాత్రం ప్రభుత్వ భూమిని కొలిచేందుకు తనకు ఒక్కరికి మాత్రమే నోటీస్ ఇచ్చి సర్వే చేశారని, చుట్టుపక్కల ఉన్న వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని రిటైర్డ్ ఎస్పీ మూర్తి మీడియా ముందు వాపోయారు. ఈ విషయమే కోదాడ ఎంఆర్ఓని మీడియా ప్రశ్నించగా తమ ప్రభుత్వ భూమి మాత్రమే సర్వే చేశామని 6 ఎకరాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అలాగే దానిలో కబ్జా చేసిన వారికి నోటీసులు ఇచ్చి కబ్జా చేసిన వారిని ఖాళీ చేయిస్తామని తెలిపారు. ఈరోజు కోదాడ మండలం సంబంధించి గుడిబండ గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 451కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ యొక్క 6 ఎకరాల 4 గుంటల యొక్క అద్దెలు పెట్టడానికి సర్వేర్ గారు ఆర్ఏ గారు మండల తహసీల్దార్ యుక్తంగా పోవడం జరిగింది. సర్వేర్ గారు అద్దెలు పెట్టడం జరిగింది. అద్దెలు పెట్టిన పిలుప సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ 6 ఎకరాలు ఎవరు సార్? గవర్నమెంట్ ల్యాండ్ ఉందా సార్ గుడిబండలో? అవుతుంది. ఎంత ఉందండి? 6 ఎకరాలు 4 గుంటలు. కబ్జాలు గురైందండి అది? సర్వే రిపోర్ట్ నెక్స్ట్ ఏం చేసుకుంటారు సార్? సర్వే రిపోర్ట్ ప్రకారం నేను ఇంటర్వ్యూస్కుంటే నోటీస్ అంటే నోటీసులు ఇచ్చి ఖాళీ చేపిస్తారా? అట్లా ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతారో వాళ్ళకి ఖాళీ చేపిస్తారా సార్? నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర సార్ ఈ వక్ఫ్ బోర్డు భూములను నెక్స్ట్ అక్కడ జరుగుతున్నటువంటి ఇంకొక అతను మూర్తి అనేది వీళ్ళది ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది, అది మీ దృష్టికి వచ్చిందా సార్? అది మా దృష్టికి రాలేదండి. మా దృష్టి ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉంటే దాని గురించి వెళ్ళాము. మా ఎంక్రోచ్ మా ల్యాండ్ వరకు మేము వెరిఫై చేసుకుని ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి కానీ లేకుంటే మూర్తి గారు మీ దృష్టికి ఏం రాలేదు సార్? వీళ్ళకి ల్యాండ్ పంచాయతీలు ఉన్నట్టుగా అక్కడ వాళ్ళ భూమికి సంబంధించి వివాదాలు జరుగుతున్నట్టుగా ఎవరు ఫిర్యాదు ఉంది సార్? ఇప్పుడు ఈరోజు బోర్డింగ్ గల ఫిర్యాదు ఉంది. మాకు ఇచ్చిన ఫిర్యాదు ఉంది. వక్ఫ్ ల్యాండ్ సంబంధించి పక్కన పట్టగారు ఎంక్రోచ్ చేస్తే ఫిర్యాదు. అక్కడ వక్ఫ్ భూమి ఎంత ఉంది సార్ అక్కడ? దాంట్లో మా రికార్డ్ ప్రకారం వక్ఫ్ ల్యాండ్ అనేది మా రికార్డ్ ప్రకారం లేదు, వాళ్ళు ఉన్నదని ఆరోపిస్తుంది. అది కూడా సర్వే చేస్తే వక్ఫ్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలుసు. ఒక బోర్డు ఎవరు వచ్చారు సార్ ఈరోజు? అంటే వాళ్ళ భూమిని ఆరోపిస్తుంది కదా, మరి ఎవరు వచ్చారు అనేది వాళ్ళు ఏమైనా పిటిషన్ ఇచ్చారా? ఇది కొలవడానికి వాళ్ళు ఏమైనా వినతి పిటిషన్ పత్రాలు ఏమైనా ఇచ్చారా? కానీ వాళ్ళకి ఎటువంటి భూమి లేదా సార్ అక్కడ? సర్వే రిపోర్ట్ ఇస్తే మా రికార్డ్ పరంగా అయితే లేదు. మా రికార్డ్ పరంగా అయితే 6 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, సర్కారీ ల్యాండ్. ఈయన మరి మూర్తి గారిది ఎంత ఉంది సార్ ల్యాండ్? ఆయన పట్టా ల్యాండ్ ఏరియా ఉంది. 452లో పట్టా ల్యాండ్ ఉంది. ఆయన ల్యాండ్ కబ్జా చేశారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణ చేస్తే ఆయన సర్వే చేస్తే ఆయన ల్యాండ్ కూడా సర్వే చేస్తే మీ రికార్డ్ ప్రకారం ఏమైనా పట్టాలు ఇచ్చారు సార్? ఇప్పుడు 6 ఎకరాల్లో కబ్జా అయింది కదా, వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి ఇప్పటి వరకు మా రికార్డ్ పరంగా పూర్తి గవర్నమెంట్ ల్యాండ్. అందులో చర్చి కట్టారు, తర్వాత మళ్ళీ దర్గా కట్టారు, అవన్నీ కట్టారు కదా. రికార్డ్కి ఏం లేదు. రికార్డ్ పరంగా 650 పూర్తి గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు మనం శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. నోటీస్ ఇచ్చేసి ఎంక్వైరీ పెడతాం. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎంక్వైరీ చేస్తాం. ఏం లేకపోతే ఎంక్వైరీ చేస్తాం. వచ్చినప్పుడే కలిశారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరిని కలిశారు? ఆర్డీఓ గారిని కలిశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, డాక్యుమెంట్స్ అన్ని చూపించాను. ఓకే గో హెడ్ అన్నారు. మీ పని మీరు చేసుకోండి సార్, ఎవరు వస్తారో చూద్దాం అప్పుడు అన్నారు ఆయన. తర్వాత ఎంఆర్ఓ గారికి వెళ్ళాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, డాక్యుమెంట్స్ ఇచ్చాను. తర్వాత ఆయనకి చెప్పించాను. తర్వాత నేను మెక్లోడ్గంజ్ నుంచి తిరిగి వచ్చి ఫస్ట్ డైరెక్ట్గా మన ఎంఆర్ఓ గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన కొద్దిగా దారి ఇవ్వండి సరిపోద్ది, గొడవ అయ్యిందిగా. సార్ నేను దారిస్తాను, నాకు అభ్యంతరం లేదు, మీరు అడుగుతున్నారు కాబట్టి. తర్వాత మీరు ఇవాళ ఇదంటారు, రేపు ఇంకోటి అంటారు, అంత దూరం అవుతుంది కాబట్టి మీరు అండర్టేకింగ్ ఒకటి రాయించండి, అందరితో పెద్ద మనుషులతో గ్రామ పెద్దలతో అందరితో కలిసి రాయించి సంతకాలు పెట్టి చేస్తే నేను ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదండి. మీకు సర్వే చేసే ముందు నోటీస్ ఇచ్చారా? సర్వే చేసిన దానికి నా ఒక్కడికే నోటీస్ ఇచ్చారండి. 451కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదండి. సర్వేలో ఎవరెవరు పాల్గొన్నారండి? సర్వేలో ఆ రోజు సర్వేయర్ నాగార్జున గారు, తర్వాత ఇంకొక నాయక్ గారు ఒక ఆయన వచ్చారు, తర్వాత ఆర్ఐ గారు వచ్చారు, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అని చెప్పి ఒక ఆయన ముస్లిమ్స్ కుర్రాడు బ్లూ షర్ట్ వేసుకొని ఒక అతను వచ్చాడు, తర్వాత ఏమన్నా ఎంఆర్ఓ గారు మధ్యలో వచ్చారండి. వీరు వచ్చి 451 సర్వే చేయకుండా 452లో మా బంధువు ఉంది, రైస్ మిల్ పక్కన ఉన్న స్థలాలు అయ్యి సర్వే చేస్తుంది, మీరు 451 చేస్తా అన్నారు, 452లో చేస్తున్నారు ఏంటంటే అడ్జసెంట్ కదండి అన్నాడు. ఇక్కడ దాకా మీరు 451 లేదండి అని చెప్పి
తిరిగాడు. తిరిగి తర్వాత అంటే మీకు రెవెన్యూ వాళ్ళు చేసిన సర్వే మీకు నమాజ్ బండ బ్యాక్ సైడ్కి వెళ్ళాడండి. అక్కడ వెంచరేసింది కూడా ఈ దాంట్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఒక సత్యనారాయణ రెడ్డి గారిని వచ్చి మా దాంట్లో కొలుస్తున్నాం అంటే మీ దాంట్లో కూడా ఉందని చెప్పాడండి నాగార్జున సర్వేయర్ గారు. ఆ తర్వాత సర్వే నెంబరు 451లో మొత్తం 6 ఎకరాల 3 గుంటలు మొత్తం తిరిగాడండి ఆయన. తిరిగి అన్ని ఇళ్ళకి మార్క్ చేశాడండి, అన్ని స్థలాలకి మార్క్ చేశాడు. అక్కడ చర్చి ఉందండి, ఒక స్కూల్ ఉందండి, తర్వాత ఒక ఇది ముస్లిం బండ్ ఉందండి, అన్నీ ఉన్నాయి. చాలా ఇళ్ళు ఉన్నాయండి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. ఆయన్ని కూడా మార్క్ చేసుకొని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత మా దగ్గర ఆ స్కూల్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ముందుకు వచ్చి ఒక రాయి పాతుకున్నాడండి. పాతుకొని ముస్లిం సోదరులతో ఏదో మాట్లాడుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారు చేసిన పని మంచి పని అండి. ఈ సర్వే చేయించడం 451లో చాలా 6 ఎకరాల మొత్తం కూడా కబ్జా అయిపోయినాయండి. 6 ఎకరాల 3 సెంట్లు మొత్తం కబ్జా అయింది. పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇల్లీగల్ లేఅవుట్ వేస్తున్నారు. తర్వాత చర్చి ఉందండి, బండ్ ఉందండి, తర్వాత స్కూల్ ఉందండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారండి. గవర్నమెంట్ సర్వం కాబట్టి వాళ్ళు సర్వే చేయడం దాంట్లో తప్పేమీ లేదండి. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు నిన్న మీ ప్రెస్ వాళ్ళతో అయితే అండి, ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే అండి, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో మీ అందరి సమక్షంలోనే అక్కడ 451లో అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవని అబద్ధం చెప్పేశాడండి. అది కరెక్ట్ అయిన విధానం కాదు కదండి. అట్లా చెప్పాడు ఆయన. 451లో 6 ఎకరాల 3 గుంటలు అంతా ఆక్రమించేసుకున్నారు. అట్లాంటిది ఏమీ లేదని చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇది వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఎలాంటి స్థలం లేదన్నాడు, చర్చిలు లేవు అన్నాడు, ఏమీ లేవు అన్నాడు. టోటల్గా ఖాళీగా ఉందని చెప్పాడు. అలాంటిది మరి ఇప్పుడు మీరు వెళ్ళి మీరు ఆ రోజు అందరూ కూడా వచ్చారు అక్కడికి, అన్నీ చూశారు, వాళ్ళు మార్క్ చేసాయి. నేను పర్సనల్గా అన్నీ చూశాను. కాబట్టి ఆయన చెప్పింది అది కరెక్ట్ కాదండి. మా సర్వే నెంబర్ వరకు 452లో మా భూమి ఉందండి. ఇది 100 సంవత్సరాల నుంచి మా స్వాధీనంలో ఉంది. మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు పహానీలు కూడా ఉన్నాయండి. అన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయండి. మేము ఎలాంటి దురాక్రమణ చేయలేదండి. మేము అప్పటికి ప్రజలకి అందరితో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎమికబుల్గా ఉండాలి, అందరితో బాగుండాలి అని వాళ్ళకి దారి ఇవ్వడం కోసం 15 సంవత్సరాల నుంచి నేనేం పరుచుకోలేదండి. ఈ దారి కూడా అండి 2015 నుంచి మీకు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? 2015 నుంచి కాలిబాట నడుస్తున్నారు కాబట్టి అంతకుముందు ఏమి లేదండి. గ్రామాల్లో కొద్దిగా బలహీన వర్గాల వాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా ఉన్నటువంటి పొలాలు ఆస్తుల మీద ఇట్లా దౌర్జన్యం చేయటం అనేది మీద అదర్ కులాల వాళ్ళు కరెక్ట్ అయిన విధానం కాదండి. గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయిన వాళ్ళందరూ కూడా అందరి యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, అందరికీ సహాయంగా నిలబడాలి, ఎవరి యొక్క ఆస్తులు దుర్వినియోగం చేయకుండా చూడాలి అనేది నేను కోరుకుంటున్నాను అండి. కాబట్టి నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీరు వచ్చి అడుగుతుంటే తప్పనిసరిగా చెప్పవలసి వచ్చింది, అందువల్ల చెప్తున్నాను. రైట్.